నక్కకు బుద్ధి చెప్పిన కుందేళ్ళు. ఒకసారి అడవిలో కుందేళ్లన్నీ ఒకచోట చేరి హాయిగా ఆడుకుంటున్నాయి. అటుగా వెళుతున్న నక్క వాటిని చూసి తినాలని దానికి నోరూరింది. అందుకు ఓ పథకం ఆలోచించింది. నెమ్మదిగా వాటి దగ్గరకు చేరి ఇలా అంది. కుందేలు పిల్లలా, చాలా ఆనందంగా ఉన్నట్టున్నారా? అవునవును, మేం చాలా సంతోషంగా ఉన్నాం అంది ఓ కుందేలు. ఇంతకంటే సంతోషకరమైన వార్త ఒకటి మీకోసం మోసుకొచ్చాను, చెప్పమంటారా? అంది నక్క. చెప్పు, త్వరగా చెప్పు అన్నాయని. ఏం లేదురా, మీ కుందేలుకు రాజైన చందమామ నేలకు దిగి ఇక్కడికి ఉత్తరాన ఉన్న పెద్ద కోలంలో ఆడుకుంటున్నాడు. చందమామతో ఆడుకోవాలని ఎవరికైనా సరదాగా ఉంటే నాతో రావచ్చు అని నక్కతో అనడంతో అమాయకపు కుందేళ్లన్నీ నేను 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 ముందు. చెప్పు, త్వరగా చెప్పు. నేను ముందు అంటూ పోటీ పడ్డాయి. ఆ సరస్సు ఇక్కడికి చాలా దూరం. నేను ముసల్దానైపోయాను. అందరినీ ఒకేసారి వీపు మీద కూర్చోపెట్టుకొని వెళ్ళలేనుగా. ఓ పని చేద్దాం, రోజుకి ఒకరిని తీసుకెళ్తాను. వాళ్ళు హాయిగా చందమామను దగ్గర నుంచి చూడొచ్చు, ఆడుకోవచ్చు. ఆఖరి రోజున వెళ్ళిన దారే గనక అందరూ కలిసి మీరు తిరిగి వచ్చేదురులే అని నమ్మబలికింది. మొదటగా ఒక కుందేలు నక్క వీపు మీద కూర్చొని అందరికీ బాయ్ బాయ్ చెప్పి సంతోషంగా బయలుదేరింది. అలా నక్క దుర్బుద్ధిని గ్రహించని కుందేళ్లు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి బలైపోతూ ఉంటాయి. ఒకరోజు పిట్ట ఒకటి చెట్టు మీద కూర్చొని నక్క పన్నాగాన్ని పసిగడుతుంది. ఈ విషయం వేగంగా వచ్చి తన మిత్రులైన కుందేళ్లకు చెబుతుంది. అక్కడ చెరువు లేదు, చందమామ లేదు. ఆ చిత్తులు మారి నక్క మిమ్మల్ని మోసం చేసి దాని ఆకలి తీర్చుకుంటోంది. అది మీ మిత్రుల్ని ఎలా తిన్నది అనేది నేను కళ్ళారా చూశాను. చూస్తుంటే నా గుండె తరుక్కుపోయింది అందా పిట్ట. అది విన్న కుందేళ్లు కోపంతో రగిలిపోయాయి. నక్కకి బుద్ధి చెప్పాలనుకున్నాయి. మర్నాడు నక్క మరో కుందేలును తీసుకుని వెళ్ళడానికి వచ్చింది. నక్కమామా, వెళ్దాంలే కానీ కాసేపు తాడులాగే ఆట ఆడుకుందాం అన్నాయి కుందేళ్లు. ఆ ఆట నాకు రాదు కదా అంది నక్క. ఏం లేదు మామా, మేమంతా ఒక వైపున పట్టుకుని తాడు లాగుతాం, మరొక వైపున బలవంతుడైన నీవు లాగుతావు. ఎవరు గట్టిగా లాగితే వారే విజేత అనడంతో అంతేనా, అయితే నేను విజేత అంటూ ఆనందంగా ఆటలోకి దిగింది. కుందేళ్లన్నీ ఒకవైపు, నక్క ఒక్కటి ఒకవైపు పట్టుకొని తాడును బలంగా లాగుతాయి. నక్క పూర్తి బలం ఉపయోగించడం చూసి కుందేళ్లన్నీ కూడా బలుక్కని తాడును ఒక్కసారిగా వదిలేశాయి. నక్క అదుపు తప్పి వెనుక ఉన్న బావిలో పడిపోయింది. జిత్తులు మారి నక్క పీడ విరగడవ్వడంతో కుందేళ్లన్నీ సంతోషించాయి. అందుకే అంటారు, ఎత్తులు వేసేవారు ఒకరుంటే వారి పై ఎత్తులు వేసేవారు మరొకరుంటారు అని. అనగనగా ఒక అడవిలో ఒక దుప్పి ఉండేది. అయితే దానికి ఒక కన్ను లేకపోవడంతో అది తరచూ అవస్థలు పడుతూ ఉండేది. ఆ దుప్పి కన్ను లేని వైపు నుండి ఎవరైనా దాడి చేయడానికి వచ్చినా చూడలేకపోయేది. పైగా తన మిత్రులంతా ఒంటి కన్నుది అంటూ ఆట పట్టిస్తూ ఉండేవారు. దాంతో అది చాలా బాధపడేది. నా మిత్రులంతా హాయిగా సంతోషంగా ఉన్నారు. నేనే ఒక కన్ను లేక నానా కష్టాలు పడుతున్నాను. ఎట్నుంచి ఎలాంటి ఇబ్బంది వస్తుందో తెలియడం లేదు. ఈ గండం నుంచి గట్టెక్కేది ఎలా? దానికి వేటగాళ్ళ నుండి, క్రూర మృగాల నుండి రక్షణ కావాలి కాబట్టి చాలా ఆలోచించగా ఆఖరికి దానికి ఒక ఉపాయం తట్టింది. నాకు కన్ను ఉన్న వైపు మాత్రమే కనిపిస్తుంది. అందుకే ఆ భాగాన్ని నేల వైపుకు ఉంచి మేత మేస్తాను. కన్ను లేని మరో భాగాన్ని సముద్రం వైపు ఉంచుతాను. ఎందుకంటే సముద్రం వైపు నుంచి ఏ విధమైన అపాయాలు రావు, సురక్షితంగా ఉండొచ్చు అని అనుకుంది ఆ దుప్పి. ఆ రోజు నుండి అది తన కన్నున్న భాగాన్ని భూమి వైపు, కన్ను లేని భాగాన్ని సముద్రం వైపు ఉంచి మేత మేసేది. దాంతో దానికి ఎలాంటి కష్టాలు ఎదురుకాలేదు. కానీ ఒకరోజు ఒక వేటగాడు
పడవపై ప్రయాణిస్తూ వచ్చాడు. అతడికి దూరంగా గట్టు మీద గడ్డి మేస్తూ దుప్పి కనిపించింది. ఆహా, ఈరోజు నేను ఎక్కువగా కష్టపడకుండానే నాకు వేట దొరికింది అని సంబరపడ్డాడు. వేటగాడి రాక గమనించక దుప్పి తన మానాన తాను గడ్డి మేస్తూ ఉంది. నేనొక వేటగాడిని, నా చేతిలో బాణం ఉంది. అయినా కూడా ఆ దుప్పి చలించక నన్నే చూస్తూ ఎదురు నిలబడిందంటే దానికి సమయం దగ్గర పడినట్టుంది. వెంటనే ఆ వేటగాడు తన బాణం సంధించాడు. బాణం దుప్పి కాలులో గుచ్చుకుంది. బాధతో విలవిలలాడిపోతూ వేటగాడు వెంబడిస్తున్న దుప్పి అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకొని పారిపోయింది. నేను భూమి వైపు నుండి అపాయం వస్తుందనుకున్నాను, కానీ అపాయం రాదనుకున్న సముద్రం వైపు నుండే అపాయం వచ్చింది. అడవి జంతువులకు అపాయం ఎటువైపు నుండైనా వచ్చే అవకాశం ఉంది, కాబట్టి అప్రమత్తంగా ఉండాలి అని అనుకుంది బాధపడుతూ. ఆ రోజు నుంచి దుప్పి మరింత జాగ్రత్తగా అడవిలో సంచరించడం మొదలుపెట్టింది. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో పెద్ద చెరువు ఉంది. చెరువుకి అవతల గట్టున ఉన్న పొదలో ఒక ముసలి పులి నివసిస్తుండేది. ఇవతల గట్టు మీదగా ప్రయాణించడానికి ఒక రహదారి ఉండేది. ఆ దారిలో ఒక బాటసారి వెళుతున్నాడు. అతన్ని చూసిన పులి మిత్రమా అని కేకేసింది. ఆగి ఆ బాటసారి అటూ ఇటూ చూస్తూ, ఇంత పెద్ద అడవిలో అంత ప్రేమగా నన్ను మిత్రమా అని పిలిచే మిత్రుడు ఎవరున్నారు అని చుట్టూ చూశాడు. మిత్రమా, నిన్నే అంటూ పులి మళ్ళీ పిలుస్తుంది. పులిని చూసి ఆ బాటసారి ఒక్కసారిగా భయపడ్డాడు. అతని భయాన్ని గమనించిన పులి, భయపడకు, నేను నీ మంచి కోరేదాన్ని. చూసావా, నా చేతిలో బంగారు కడియం ఉంది. దీనిని నీలాంటి గొప్పవానికి ఇవ్వాలనే నిర్ణయించుకున్నాను, అందుకే పిలిచాడు అని బంగారు కడియాన్ని చూపిస్తూ ఊరించసాగింది. బాటసారి కడియాన్ని చూశాడు. మెరుస్తోంది. బంగారమే, అనుమానం లేదు. కానీ కడియం కోసం పులిని నమ్మి పులికి దగ్గరగా వెళ్తే ఇంకేమైనా ఉందా తినేదు అని వెనకడుగు వేయసాగాడు. అయినా బంగారాన్ని వదులుకోలేకపోతున్నాడు. ఒక పక్క ప్రాణం, మరో పక్క బంగారం. ఏం చెయ్యాలో అంతు చిక్కట్లేదు బాటసారికి. అతనికి ఆశను కల్పిస్తున్నట్టుగా కడియాన్ని గాల్లోకి తిప్పుతూ పులి ఇలా అనింది. నన్ను చూసి నువ్వు భయపడ్డంలో తప్పులేదు. అయితే యవ్వనములో నేను చాలా పాపాలు చేశాను. ఎన్నో జంతువుల్ని, ఎందరో మనుషుల్ని పొట్టనబెట్టుకున్నాను. చేయరాని పనులన్నీ చేశాను. ఈ కడియాన్ని నీలాంటి పుణ్యాత్ములకిచ్చి నా పాపాలన్నీ కడిగేసుకోవాలనే ఈ నా తాపత్రయం అన్నది పులి. అయినా అడుగు ముందుకు వేయలేకపోయాడు బాటసారి. ముసలిదాన్ని, లేవలేను, పరిగెత్తలేను. చేతి గోళ్ళు, కాలి గోళ్ళు రెండూ ముద్దుబారిపోయాయి. పళ్ళు ఊడిపోయాయి. కళ్ళు కూడా సరిగ్గా కనపడడం లేదు. మాంసాన్ని తినడం ఎప్పుడో మానేశాను. పళ్ళు కాయలు తిని బ్రతుకుతున్నాను. నా అవతారం చూసావు కదా. నా గురించి లేనిపోనివి ఆలోచించి భయపడకు. ముందు ఆ చెరువులో స్నానం చేసి శుభ్రంగా రా. ఈ బంగారు కడియాన్ని తీసుకో అంటూ గొప్పగా నటించింది పులి. దాని మాటలు నమ్మిన బాటసారి, పాపం, అది నిజమే చెబుతున్నట్టుంది. అది చెప్పిన లక్షణాలన్నీ కళ్ళకు కనిపిస్తున్నాయి. పైగా మిత్రమాని కూడా సంబోధిస్తుంది. తన పాపం పోగొట్టుకోవాలనుకుంటుంది. మిత్రుడిగా తనకు నేను తప్ప ఇంకెవరు సహాయం చేస్తారు అనుకున్నాడు. బంగారు కడియం కళ్ళ ముందు కనబడుతుంటే స్నానం చేసేందుకు చెరువులోకి దిగాడు. అంతే, ఒక్కసారిగా బురదలో దిగిపోయాడు. కాలు తీద్దామంటే రావట్లేదు. భయపడ్డాడు. రక్షించండి, రక్షించండి, రక్షించండి అంటూ కేకలేశాడు. చేతిలోని కడియాన్ని జాగ్రత్త చేసి అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లగా వచ్చి
చిక్కిన బాటసారి మీద ఒక్కసారిగా దూకింది. అతన్ని చంపి కడుపు నింపుకుంది. కుందేలుకు గుణపాఠం కథ. ఒక అడవిలో ఒక అందమైన కుందేలుండేది. అది అన్ని జంతువులతోనూ స్నేహంగా ఉండేది. నేను చాలా అదృష్టవంతురాలిని. నాతో అందరూ చాలా మంచిగా ఉంటున్నారు. నాకు ఉన్నంత మంది స్నేహితులు వేరే ఎవరికీ లేరు. నాకు ఏ చిన్న కష్టం వచ్చినా వాళ్లే చూసుకుంటారు అని ఎంతో గర్వపడేది. ఉన్నట్టుండి ఒకరోజు ఆ కుందేలును కొన్ని వేట కుక్కలు తరమసాగాయి. అది చాలా భయపడింది. ఎవరైనా సహాయం అడగాలని నిర్ణయించుకుంది. వెంటనే తన స్నేహితుడైన దుప్పి దగ్గరకు పరుగెత్తింది. మిత్రమా మిత్రమా, కొన్ని వేట కుక్కలు ఇటువైపే నన్ను తరుముకుంటూ వస్తున్నాయి. నీ వాడి కొమ్ములతో అవి వెనక్కి పారిపోయేలా చెయ్యి అంది కుందేలు. నిజమే, నీవు చెప్పిన పనిని నేను సునాయాసంగా చేయగలను. కానీ ఇప్పుడు నేను పనిలో ఉన్నానే, కొమ్ములు ఖాళీగా లేవు అని చెప్పింది దుప్పి. వేట కుక్కలు వస్తుండడంతో ఆ కుందేలు వేగంగా అక్కడి నుండి ఏనుగు దగ్గరకు పరిగెత్తింది. నేస్తమా నేస్తమా, నువ్వు అందరిలోకి బలశాలివి. కొన్ని వేట కుక్కలు నా వెంట పడ్డాయి. వాటిని నీ తొండంతో ఒక్కటిచ్చి నన్ను కాపాడు అని ప్రాధేయపడింది. నన్ను క్షమించు. నేను ఇప్పటికే చాలా దుంగలు మోసి అలసిపోయాను. పైగా ఆకలి కూడా వేస్తోంది. ఆహారం వెతుక్కోవాలి. నీకిప్పుడు సహాయం చెయ్యలేను అంటూ ముందుకు వెళ్ళిపోయింది ఏనుగు. కుందేలు వేట కుక్కలను చూసి కోతి దగ్గరకు పరుగు తీసి తనను కాపాడమని కోరింది. అమ్మో నేనా? ఆ కుక్కలు ఇటుగాని వచ్చాయంటే నీతో పాటు నన్ను కూడా కండలు కండలుగా పీకేస్తాయి. నేను రాను అంటూ ఒక్క ఉదుటున చెట్టుపైకి ఎగిరి కూర్చుంది కోతి. ఇలా ఆ అడవిలోని కుందేలు స్నేహితులేవీ దాన్ని రక్షించడానికి ముందుకు రాలేదు. దానికి చాలా బాధేసింది. వేట కుక్కల బారి నుండి తనను తాను ఎలా రక్షించుకోవాలా అని ఆలోచించింది. వెంటనే అది ఒక పొద లోపలకు దూరి కదలకుండా ఉండిపోయింది. కాసేపటికి వేట కుక్కలు అటువైపు వచ్చి కుందేలు దాక్కున్న పొదను దాటి ముందుకు వెళ్ళిపోయాయి. ఎలాగైతేనే వాటి బారి నుంచి ప్రాణాలు కాపాడుకుంది. ఈ సంఘటనతో కుందేలు ఒక గుణపాఠం నేర్చుకుంది. ఆపదలో ఆదుకున్న వారే నిజమైన స్నేహితులని తెలుసుకుంది. అంతేకాక తనను తాను రక్షించుకోవడానికి ముందుగా తన వంతు ప్రయత్నం చేయకుండా ఇతరులపై ఆధారపడకూడదని నిర్ణయించుకుంది. ఈ కథలో నీతి అన్నింటికీ ఇతరుల మీద ఆధారపడకూడదు. మన శక్తిని మనం గుర్తించాలి. తల్లి మాటలు వినని బాతుపిల్ల కథ. ఒక చిన్న అడవిలో 2 బాతుపిల్లలు ఉండేవి. అవి ప్రతిరోజు తల్లితో పాటు నదిలో సరదాగా విహరించేవి. ఒక్కోసారి తల్లికి దూరంగా వెళ్ళిపోయి ఏదో ఒక పోటీ పెట్టుకునేవి. పరుగు పందెమో, ఈత పోటీయో, ఎగిరే పోటీయో పెట్టుకుని సంతోషిస్తూ ఉండేవి. అవి ఆడుకోవడానికి వెళ్ళేటప్పుడు తల్లి బాతు చాలా జాగ్రత్తలు చెప్పేది. చూడండి పిల్లలు, మీరు నా నుండి చాలా దూరం వెళుతున్నారు. ఎక్కడ ఎలాంటి ప్రమాదం పొంచి ఉంటుందో మనకి తెలీదు. అందుకే అన్ని వేళలా చాలా అప్రమత్తంగా ఉండాలి. మన శత్రువులతో స్నేహం చెయ్యవద్దు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న వైపుకు వెళ్ళకూడదు, సరేనా? ఓ సరే అంటూ ఆ బాతు పిల్లలు తల్లి చెప్పిన జాగ్రత్తలన్నీ పాటించి ఆటలన్నీ ముగిశాక క్షేమంగా తిరిగి వస్తుండేవి. ఒకరోజు అవి ఒక నదిలో ఈత పోటీ పెట్టుకున్నాయి. 2 ఒకసారి ఈదడం మొదలుపెట్టాయి. ఒక బాతుపిల్ల నీటి ప్రవాహం ఎక్కువగా లేని వైపు నుంచే ఈదుకుంటూ వెళ్తోంది. కానీ రెండోది మాత్రం ఎక్కువ కష్టపడి ఈదకుండానే గమ్యానికి త్వరగా చేరుకోవాలనే ఆతృతతో నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న వైపుకు వెళ్ళింది. నీరు వేగంగా వెళ్లే చోట ఈదకూడదు. నీటితో పాటు కొట్టుకుపోతారు. అక్కడ సుడిగుండాలు కూడా ఉంటాయి అని తల్లి చెప్పిన జాగ్రత్త గుర్తుకు వచ్చింది. కాసేపు ఆలోచించి, నేను ఇప్పుడు కాస్త పెద్దగా అయ్యాను కదా, ప్రమాదం ఏం ఉండదులే అనుకుంది ఆ బాతుపిల్ల. అందుకే అటుగా వెళ్ళింది. కానీ అంతలోనే ప్రమాదం ముంచుకొచ్చింది. బాతుపిల్ల వేగంగా ఉన్న నీటి ప్రవాహంతో పాటు కొట్టుకుపోసాగింది. బాతుపిల్ల భయపడింది. తల్లి చెప్పిన మాట వినకపోవడం వల్లే ఇంత పెద్ద ప్రమాదంలో పడ్డానని బాధపడింది. ఇంకో బాతుపిల్ల దానిని గమనించింది. కానీ ఏమీ చేయలేక నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయింది. అదృష్టవశాత్తు
అదే సమయానికి నదిలో పడవలో ప్రయాణిస్తున్న జాలరి కంటపడింది ఈ బాతు. అతని వెంటనే పడవను అటుగా పోనిచ్చి బాతును కాపాడి ఒడ్డుకు చేర్చాడు. అలా బాతుపిల్ల ప్రమాదం నుండి బయటపడింది. బాతుపిల్లలు రెండూ జాలరికి కృతజ్ఞతలు తెలిపాయి. పిల్లల ద్వారా జరిగింది తెలుసుకున్న ఆ తల్లి బాతు చాలా బాధపడింది. వాటిని ఓదార్చింది. ప్రమాదం అంటే ఏమిటో అనుభవపూర్వకంగా తెలుసుకున్న ఆ బాతుపిల్ల అప్పటి నుంచి తల్లి చెప్పిన జాగ్రత్తల్ని అన్నిటినీ పాటించడం మొదలుపెట్టింది. ఈ కథలో నీతి ఏమిటంటే పిల్లలు పెద్దల మాటను తప్పకుండా ఆచరించాలి అని. సమయస్ఫూర్తితో వ్యవహరించిన నక్క. ఒక నక్క ఆకలితో ఆహారం కోసం వెతుకుతూ అడవిలో సంచరిస్తూ ఉండగా దానికి చచ్చిపోయి పడి ఉన్న ఒక ఏనుగు కళేబరం కనిపించింది. ఆ మాంసం తిని తన ఆకలి తీర్చుకోవాలని చచ్చిన ఏనుగు శరీరాన్ని తన గోళ్లతో చీల్చటానికి ప్రయత్నించింది. కానీ ఎంతో మందంగా ఉండే ఏనుగు చర్మం చీల్చడం నక్కకి సాధ్యపడలేదు. ఒకవైపు ఆకలితో కడుపు నకనకలాడుతోంది, మరోవైపు ఎదురుగా ఆహారం ఉన్నా తినలేని పరిస్థితి నాది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. నా ఆహారాన్ని కాజేయడానికి ఇటుగా ఎవరూ రావడం లేదు కదా అనుకుని చుట్టూ చూస్తున్న నక్కకి దారి వెంట వస్తున్న సింహం ఒకటి కనిపించింది. ఒక్క క్షణం నిరుత్సాహపడ్డా వెంటనే తన తెలివికి పదును పెట్టి ఒక ఆలోచన చేసింది. సింహం దగ్గరకు రాగానే నక్క వినయపూర్వకంగా వంగి, ఓ అడవి రాజా, ఇటువైపు వెళ్తుండగా కనిపించిన ఈ మృత ఏనుగు శరీరాన్ని ఎవరు తినకుండా కాపలా కాస్తూ మీకోసమే ఎదురు చూస్తున్నాను అంది. నక్క మాటలకి చాలా సంతోషం, కానీ నేను స్వయంగా వేటాడిన జంతువుని తప్ప వేరే జంతువు వేటాడి చంపిన దానిని ఆహారంగా తీసుకోను. కనుక ఈ ఏనుగు మాంసాన్ని నీకే విందుగా వదిలేస్తున్నాను అని అక్కడి నుండి వెళ్ళిపోయింది సింహం. కొంతసేపటికి అటుగా ఒక చిరుతపులి వచ్చింది. సింహం కొన్ని విషయాలు పాటిస్తుంది కనుక దాని వద్ద వినయం ఒలకబోసి ఎలాగో ఆహారాన్ని కాపాడుకున్నాను. కానీ ఈ చిరుతపులికి బొత్తిగా అటువంటివేమీ ఉండవు. దీని బారి నుండి నా ఆహారాన్ని కాపాడుకోవడం ఎలా అనుకుంది నక్క. దగ్గరికి వచ్చిన చిరుతపులిని చూసి నక్క కొంచెం పొగరుగా, అయ్యో చిరుతమామ, ఏమిటి ఇలా సరాసరి మృతమహల్లోకి వచ్చావు? ఈ ఏనుగుని ఇప్పుడే సింహం చంపి స్నానం చేసి వచ్చి తిందామని వెళ్ళింది. నన్ను దీనికి కాపలా పెట్టి వెళ్తూ జాగ్రత్త, దీనిని తినడానికి ఒకవేళ చిరుతపులి ఏమైనా వస్తుందేమో గమనించి నాకు చెప్పు. నాకు చిరుత పైన చాలా కోపంగా ఉంది. ఈ అడవిలోని చిరుతలన్నిటినీ సమూలంగా నాశనం చేయాలని ప్రతిజ్ఞ పట్టాను అని హెచ్చరించి వెళ్ళింది అంది. నక్క మాటలకి భయపడిన చిరుత, నా ప్రాణాలు కాపాడు, దయచేసి నేను ఇక్కడికి వచ్చిన విషయం మాత్రం ఆ సింహానికి చెప్పకే అని ఒకే పరుగులో అడవిలోకి మాయమైంది. చిరుత వెళ్లిన కొంతసేపటికి ఆ ప్రదేశానికి ఒక పెద్ద పులి వచ్చింది. ఈ పులికి పెద్ద కూరల్లాంటి పళ్ళున్నాయి. దీని చేత ఈ ఏనుగు చర్మాన్ని చీల్పిస్తాను అనుకుని, ఓ పులి మిత్రమా, చాలా కాలానికి కనిపించావే, అదేమిటి అలా ఉన్నావు? నిన్ను చూస్తే ఎన్నాళ్ళ నుంచో ఆహారం తిననట్లుగా అనిపిస్తున్నావు. రా ఇక్కడికి, ఇదిగో ఈ ఏనుగు శరీరాన్ని విందుగా ఆరకించు. ఒక సింహం దీనిని చంపి నన్ను కాపలాగా పెట్టి వెళ్ళింది. అది వచ్చేలాగా నువ్వు గబగబా నీకు కావాల్సినంత తిని వెళ్ళిపో అంది నక్క. అమ్మో, అలాగైతే నాకు ఈ ఆహారం వద్దే వద్దు. సింహం నన్ను చూసిందంటే చంపేస్తుంది అంది పులి భయంగా. మరీ పిరికిదానిలా మాట్లాడకు. భయపడకుండా నీకు కావాల్సినంత తిను, నేను చూస్తుంటాను. సింహం అంత దూరంలో కనపడగానే నిన్ను హెచ్చరిస్తానులే, అప్పుడు వెళ్ళిపోదువు గాని, సరేనా? నక్క జిత్తుల మారి మాటలకి మోసపోయిన పెద్ద పులి ఏనుగు శరీరాన్ని తన గోళ్లతో చీల్చి కొంచెం తిన్నదో లేదో అంతలోనే, అదిగో సింహం వస్తోంది, పారిపో పారిపో అని అరిచింది నక్క. తింటున్నదల్లా వదిలిపెట్టి కాళ్ళకి బుద్ధి చెప్పి అక్కడి నుండి పారిపోయింది పులి. అలా సమయస్ఫూర్తితో అన్ని జంతువులను బోల్తా కొట్టించి తన పని జరిపించుకుని ఆ తరువాత చాలా రోజుల వరకు కూడా ఆ ఏనుగు మాంసాన్ని తిని తన ఆకలి తీర్చుకుంది నక్క.
ఈ కథలో నీతి ఏమిటంటే సమయస్ఫూర్తితో ఎటువంటి సమస్య ఎదురైనా సులభంగా అధిగమించవచ్చు అని. నక్క విపరీత ఆలోచన. ఒక అడవిలో పులి, నక్క చాలా కలిసిమెలిసి ఉండేవి. ముందుగా అడవిలో నక్క సంచరించి మేతకు వచ్చిన జంతువుల జాడలను కనుగొనేది. ఆ సమాచారం నక్క పులికి అందివ్వగానే అది వాటిపై దాడి చేసి చంపేసేది. అలా చంపగా వచ్చిన ఆహారాన్ని ఓ పెద్ద చెట్టు క్రిందనున్న తమ స్థావరానికి తెచ్చుకుని రెండూ సమంగా పంచుకుని తినేవి. ఇలా రోజులు గడుస్తుండగా ఓసారి నక్కకు దుష్టబుద్ధి పుట్టింది. నేను కొండలు గుట్టలు తిరిగి చాలా కష్టపడి జంతువుల సంసారం పసిగట్టి చెప్తే ఆ బద్దకప పులి అవలీలగా వాటిని చంపి సగం వాటా కొట్టేస్తోంది. కానీ వాస్తవంగా దక్కాల్సింది నాకు 2 భాగాలు, దానికి 1 భాగం. ఈ విషయం పులితోనే మాట్లాడదామా అంటే అది నా మాట పూర్తవకముందే కోపంతో నన్ను చంపినా చంపగలదు. ఈ సమస్య సామరస్యంగా పరిష్కారం కావాలంటే ఎలా అని తీవ్రంగా నక్క ఆలోచించసాగింది. ఉన్న ఫలంగా నక్కకి ఒక ఆలోచన తట్టింది. తన మరో మిత్రుడైన కప్ప దగ్గరకు వెళ్ళింది. తను పులి పంచుకుంటున్న ఆహార భాగాల గురించి ఏకరువు పెట్టి బాధపడింది. తన సాయాన్ని అర్థించింది. దీనివల్ల ఎలాంటి అనర్థం జరుగుతుందోనని భయంగా ఉన్నా మిత్రుడు అడగడంతో కప్ప ఇష్టంగానే సరే అని ఒప్పుకుంది. కప్పకు ప్లాన్ మొత్తం వివరించింది నక్క. ఎప్పటిలాగే ఆ రోజు కూడా పులి, నక్కలు ఆహారాన్ని చెట్టు క్రిందనున్న స్థావరానికి తెచ్చుకుని వాటాలు పంచుకోవడం మొదలుపెట్టాయి. ఇంతలో ఏవేవో కారణాలు చెప్పి తనకు 2 భాగాలు రావాలని పట్టుబట్టింది నక్క. దానికి ససేమిరా అంది పులి. రెండింటి మధ్య మాట పెరిగింది. మనలో మనకి తగవెందుకు? నాకు 2 భాగాలు రావడం న్యాయమో కాదో వృక్షదేవతను అడుగుదాం. వృక్షదేవత, మా తగాద నువ్వే తీర్చాలి. అందుకు నువ్వే తగిన దానివి. ఎవరికి ఎంత రావాలో సెలవియ్యి అంది నక్క చెట్టు తొర్రలో నుండి. పులికి 1 భాగము, నక్కకు 2 భాగములు చెందుట సమంజసం అని వినిపించింది. అప్పుడు ఆ పులి కోపంతో దేవతా రూపమో మరొకటో ఇప్పుడు బయటపడుతుంది అంటూ ఎండుగడ్డి తెచ్చి చెట్టు తొర్రలో వేసి నిప్పంటించింది. అగ్నిజ్వాలలు వ్యాపించేసరికి కప్ప సగం ఒళ్ళు కాలి బెకబెకమంటూ బాధగా అరుస్తూ బయటికి వచ్చి మీరిద్దరు సమాన భాగాలు చేసుకోవడమే న్యాయం అని చెప్పి జిత్తుల మారి నక్కకు సహాయం చేయడానికి వచ్చినందుకు తనను తాను నిందించుకుని అక్కడి నుండి పరుగు తీసింది. అందుకే అంటారు, కుటిల బుద్ధికి తానే కాక తనవారు కూడా బలవుతారు అని. చిన్న చీమ పెద్ద ఏనుగు నీతి కథ. ఒక చీమ తమ కుటుంబ సభ్యులతో సహా ఒక ఏనుగు చెవిలో కాపురం పెట్టాలనుకుంది. ఆ చీమ ఏనుగు ముందు నిల్చొని పెద్దగా అరుస్తూ, ఓ ఏనుగు, నా మాట విను. నేను నా కుటుంబ సభ్యులు నీ చెవిలో నివసించేందుకు నిర్ణయించుకున్నాం. నీకు 1 వారం అవకాశం ఇస్తున్నాను. నువ్వు ఆలోచించు. నీకేదైనా అభ్యంతరాలు ఉంటే చెప్పు. ఆ అభ్యంతరాలు సరైనవో కావు అని మేము చర్చించుకుంటాం, సరేనా అంది. తను ఎదురుగా ఓ చీమ ఉందని, అదేదో అడుగుతుందని తెలియని ఏనుగు తన పనేదో తాను చేసుకుంటూ ఉంది. ఏదైనా అభ్యంతరం చెబుతుందేమోనని ఆహారాన్ని మోసుకెళుతూ చీమ అప్పుడప్పుడు ఏనుక్కేసి చూసేది. వారం రోజులయ్యింది. ఏనుగుకు చీమ ఇచ్చిన గడువు ముగిసింది. ఏనుగుకి ఎలాంటి అభ్యంతరం లేదనుకొని తనకు తానే ఒక నిర్ణయానికి వచ్చింది చీమ. ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా చీమ తన కుటుంబ సభ్యులతో ఏనుగు చెవిలో నివసించేందుకు సమాయత్తమయ్యింది. చీమ భార్య, చీమ పిల్లలు ఏనుగు చెవిలో కాపురం పెట్టాయి. ఏనుగు చెవిలో చీమల కుటుంబం మొత్తం హాయిగా గడిపింది. 1 రోజులు దాటాయి. చీమ భార్యకు ఇంకా ఆ చోటులోనే ఉండాలనిపించలేదు. వెంటనే అది తన భర్తతో మరి ఎక్కడికైనా వెళదాం అని చెప్పింది. ఇంతకాలం తమకు ఆశ్రయం ఇచ్చిన ఏనుగు మనస్సు ఏమాత్రం నొప్పించక దాని చెవిలో నుంచి బయటకు రావాలనుకున్నాయి చీమలు. యజమాని చీమ ఏనుగుతో ఎంతో సున్నితంగా ఇలా చెప్పింది. ఓ ఏనుగు, మేము మరో చోటుకి వెళ్ళాలనుకున్నాం. నీ చెవిలో మేము హాయిగానే ఉన్నాం, ఏ ఇబ్బంది పడలేదు.
నీ చెవి పెద్దదిగానే ఉంది. మేము దర్జాగా ఉండడానికి, షికార్లు చేయడానికి సువిశాలంగా హాయిగా ఉంది. కానీ ఒక ఎద్దుకాడలో నివాసం ఉంటున్న తన మిత్రుల్ని కలవాలని నా భార్య ఆశపడుతోంది. నీకు ఈ విషయంలో ఎలాంటి అభ్యంతరమూ ఉండదనుకుంటాను. అలా ఒకవేళ అభ్యంతరం ఉంటే వారం రోజులో చెప్పు. వారం రోజులయ్యింది. ఏనుగు మళ్ళీ ఏం చెప్పలేదు. ఎందుకంటే తన చెవిలో చీమలు ఉన్న సంగతి ఆ ఏనుగుకి తెలిస్తేగా. చీమ కుటుంబం ఏనుగు చెవిలో నుంచి బయటకు వచ్చేసి తొండం మీదగా చేరి వెళ్ళి వస్తామంటూ వీడ్కోలు పలుకుతుండగా ఈగ వచ్చి చీమల పక్కనే తొండం మీద వాలింది. ఈగను తోలడానికి ఏనుగు ఒక్కసారిగా తొండం జాడించింది. ఇంకే ఈగ గాలిలోకి ఎగిరిపోయింది. చీమలు దగ్గరలో ఉన్న నదిలోకి ఎగిరి పడ్డాయి. ఏనుగు వైఖరి బట్టి తెలుసుకోవాల్సిందేంటంటే, నువ్వు ఉన్నావన్న విషయాన్ని అందరూ గుర్తించాల్సిన పని లేదు. ఎవరి జీవితం వారిది.